ఏంటి ఏమైంది నీకు? ఎక్కడ నీ ముద్ర కొడుకు? ఇలా వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం? అయినా వాడితో నీకేం పని? అన్నయ్య కదా వాడి గొంతుకి రాకి బిగిద్దామని. నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చి నాకు కాదు, నువ్వు కన్నావే కొడుకు వాడికి. అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు? అన్నయ్య అంట గొప్ప అన్నయ్య. అసలు పళ్ళు రాలు కొడతాను జాగ్రత్త. ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నావు? నేను అడుగుతానుండు. ఏం చేశాడమ్మా? ఏం చేశాడా చెప్తావమ్మా? ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకుని తిరిగేదాన్నా. ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా, సినిమాకి వెళ్దామా, హోటల్కి వెళ్దామా అని అసహ్యంగా అడిగాడంట. సరే సరే నువ్వు ఏడవకు. ఆ గాడిద రాని వాడి సంగతి నేను తెలుస్తాగా. చేసినంత చేసి ఏ నవ్వొకటి. అందరూ ఫోటోలో పడతారు. ఫోటో ఏంటి మన మీద పడింది? ఏంటి తలకు మీసాలున్నాయి? ఓహో తిరగబడిందా? ఇటు చూడు. ఎరి వీళ్ళు ఒరే ఇల్లేమన్నా ఖాళీ చేస్తున్నారా? ఫోటోలు ఎగిరెగిరొచ్చి మీద పడుతున్నాయి. అదేం కాదు, ఆ దెయ్యాలు కాలేజీకి వెళ్లి అమృతకు జరిగిన సంగతి చెప్పారు. అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది. అది సంగతి. నువ్వెందుకురా భయపడతావు? నీ చెల్లెలే కదా, నువ్వు ధైర్యంగా లోపలికెళ్ళు. మేము తర్వాత కలుస్తావు. అబ్బా లోపలికెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా. అలాగేరా రానా? అలాగే రా అని వీడితో చెప్తున్నా అనమాట. సరే అరవింద్ బస్ స్టాండ్ లో ఏం చేశాడు? బస్సు కోసం వెయిట్ చేశాడు. ఏంటి బస్సు కోసం వెయిట్ చేశాడా? బస్ స్టాండ్ లో మా ఫ్రెండ్స్ తో అసహ్యంగా మాట్లాడలేదు. వాళ్ళు నీ ఫ్రెండ్సా? అందంగా ఉంటే కాదనుకున్నానులే. చూసావు మోయ ప్లేట్స్ రాయిస్తున్నాడు. కేసును తప్పుదారు పెట్టించకుండా అక్కడ జరిగిన నిజం చెప్పు. నిజం చెప్తున్నాను. ట్రైన్ కి మధ్య గ్యాప్ లా ఆడాలంటే ఆమె దూరం పరిగెత్తే మన చంద్రుని వాస్తా చావాలన్నారు మామయ్య. మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తున్నావురా? ఇరికిస్తే తప్ప అమృత నోరు లాక్ అవ్వదు. చూసా అప్పుడే సైలెంట్ అయింది. వాస్తా చావులానా? ఏంట్రా అది? అదేమైనా భగవద్గీత అర్థమాడి మరి తెలుసుకోవడానికి ఏదో బూతుమాట అయి ఉంటుంది. కరెక్ట్ మామయ్య, బూతుమాటే. అందుకేమైనా అరవంతికి రేగింది, వాళ్ళని ర్యాక్ చేశాడు. అంతే కదా? అదే సంగతి. అవునత్తయ్య. డబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి? ఆ అమ్మాయి ఏదో కోతి వేషాలు వేసుంటారు, అందుకే వాడు వాళ్ళకి అలా బుద్ధి చెప్పుంటాడు. అవునవును అత్తయ్య. చాలే, దీనికి వేరే పని లేదండి. మీరు ఇంకా ఎక్కడ కూర్చున్నారేమిటి? పదండి లోపలికి. పద సావిత్రి. అమ్మా పద. అయ్యో మావయ్య, వాడు చెప్పేదంతా పచ్చి అబద్ధం మావయ్య. పచ్చి అబద్ధం లేదు, పండు నిజం లేదు. సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున ఈ కేసు కొట్టివేయబడింది. నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్. మావయ్య నేను చెప్పాను. ఏమైనా చెల్లెలి ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు లిమిట్స్ ఉండదు. మాకు లెక్చర్స్ ఇస్తున్నావు. నువ్వు మీ అన్నయ్య ఫ్రెండ్స్ తో లిమిట్స్ లో ఉన్నావమ్మా. చెప్తాను పని. మిస్టర్ ఒకసారి లోపలికి వస్తావా? నిన్నెవరయ్యా పిలిచింది? నన్ను కాదా? ఒరే నిన్నంటరా? నన్నా? మిమ్మల్ని. లోపలికి రండి. నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు. నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను. కమాన్ ప్రొసీడ్. అమ్మయ్యా ఒక పని అయిపోయింది. వాస్తా చావాలంటే ఏంట్రా? అత్తా దాన్ని వినిపిస్తారా ఫూల్? నా గురించి తెలియదు కానీ లవ్ గురించి అడుగుతున్నాడు. మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ తిరగడమేనా నీ పని? నేనెవరికి చెప్పలేదు. మరి నువ్వు చెప్పకపోతే కిమ్ముకి ఎలా తెలిసింది? నా వంక చూడు. మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయిలకి బీటేస్తున్నావని తెలిసింది. తోలు తీస్తాను, జాగ్రత్త. పో. ఏయ్, ఇంతవరకు జరిగిందంతా కిమ్ముతో చెప్పుకున్నావు కదా, ఇప్పుడు ఇది కూడా చెప్పు. ఏంటమృత, చంద్రుతో డ్యూయట్ పాట అయిపోయిందా? ఏంటి వేళ కొడవా? నేను చంద్రుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్యూయట్ పాడుకుంటాను. నీకెందుకు? నాకేం లేదమ్మా. పాపం నువ్వు ఇక్కడ వాడితో డ్యూయట్ పాడుతున్నావు, వాడు అక్కడ వేరే అమ్మాయితో డ్యూయట్ పాడుతున్నాడు. అయినా నాకెందుకులే, నేను ఊరెళ్తున్నాను, నీతో చెప్పెళ్తాను వచ్చాను అంతే. ఆగు, ఏదో చెప్పాలని వచ్చావు. చెప్పకుండా వెళ్తే చంపుతా. చెప్పకపోతే నన్ను చంపుతావు, చెబితే వాడిని చంపుతావు. అయినా నిజం నిర్భయంగా చెప్పేస్తాను. చూడు సిస్టర్, చంద్రు నువ్వు అనుకున్నంత అమాయకుడేం కాదు. వాడికి ఆడపిల్లలంటే చెరుకు ముక్కలతో సమానం. ఎంతో మంది కాలేజీ అమ్మాయిలు వాడితో తిరిగి క్లాస్ తప్పారు. రీసెంట్ గా ఒక అమ్మాయి నెల కూడా తప్పింది. ఎవరు అమ్మాయి? గండు పులిరాజు గారి అమ్మాయి మహేశ్వరి. చూడమ్మా, నా స్నేహితుడు చెల్లెలు కాబట్టి చెప్తున్నాను, ఇంతటితో నువ్వు చంద్రుని మర్చిపోవడం మంచిది. నేను వస్తాను.
పులిరాజు గారికి. మీ శ్రేయోభిలాషి నమస్కరించి రాయునది. నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారి ఇంట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వరిని ప్రేమించాడు. మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బుద్ధి లేదు, ఎక్కడ చూసి నడుపుతున్నావు? అరవిందనా, అరవిందనా, మన చంద్రుడు ఎవరో కొడుతున్నారనా? పెట్రోల్. అయ్యగారు, అయ్యగారు, వీడెవడో కారు తగలబెట్టడానికి వచ్చాడండి. త్వరగా రండి, త్వరగా రండి అయ్యగారు. ఎవరా నువ్వు? నీ బాబుని రా. వాడిని ముక్కలు ముక్కలుగా నరకేయండి రా. అరవింద్, వద్దు అరవింద్, నా మాట విను ప్లీజ్. పోరా. ఎవరనుకున్నావురా? నా ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా. మళ్ళీ వాడికి ఏమైనా జరిగిందనుకో పెట్రోల్ క్యాన్ తో రాను, పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ బంగ్లాను తగలబెడతాను. జాగ్రత్త, రారా. జడ్జి గారు ఉన్నారా మేడం? క్యాంపుకి వెళ్ళారు. ఎందుకు? అరవింద్ చంద్రులు పులిరాజు గారి ఇంటికి వెళ్ళి ఆయన కారుని తగలబెట్టారు మేడం. ఏమైంది బావగారు? నేను రాజుగారితో మాట్లాడొచ్చాను. ఏమన్నారు? ఎస్పీ గారు కూడా ఎంతో చెప్పి చూశారు. ముందు వినలేదు. తర్వాత కొత్త కారు కొనిస్తామంటే సరే అన్నారు. ఓన్లీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా. ఎక్కడ సాల్వ్ అయింది? ఇంకా రేజ్ అయింది. అదేంటి? రాజుగారు ఒప్పుకున్నారు కదా. రాజుగారు ఒప్పుకున్నా దెబ్బలు తిన్న వాళ్ళ తమ్ముడు మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో. కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరిని ఎక్కడైనా దూరంగా పంపితే మంచిదని ఎస్ఐ గారు కూడా చెప్పారు. అయితే తిరుపతిలో మన ఇల్లుందిగా, అక్కడ పంపించేద్దాం. నానా, నానా, వాడి జడ్జి మేము తిరుపతి ఎందుకు వెళ్ళాలి? తప్పు చేసింది వాడు.
వాడి మనిషిలే కదా చంద్రుని కొట్టింది, ఆ బైక్ తగలబెట్టింది. అది కాదురా, ఇట్రా. చంద్రు మంచివాడని నీకు నాకు తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియాలిగా. ఇదిగో ఎవరో చంద్రు గురించి చెడుగా రాసిన లెటర్. ఏయ్, ఏంటిది? చంద్రు గురించి అన్యాయంగా పిచ్చి రాతలు రాచావు? నిన్నే అడిగేది. నేనేం తప్పుగా రాయలేదు. అతనే అమ్మాయిని మోసం చేసి మన ముందు ఏం తెలియనట్టు నటిస్తున్నాడు. నోర్మై, ఏమో చెప్పుండకపోతే నేను కూడా నోరు మూసుకునే ఉండేదాన్ని. ఏమో చెప్పాడు. అవును, కావాలంటే వెళ్ళి అతనే అడుగు. అడుగుతాను. వాడు చెప్పలేదంటే చెల్లని కూడా చూడండి.